శ్రీనివాసుల సేవా సంస్థ నిర్ణయం మేరకు ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి తెలిపారు. ఇందులో భాగంగా శనివారం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కరీంనగర్, వికారాబాద్ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించగా మొత్తం 63 మంది శ్రీనివాస మిత్రులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10:30 నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె లక్ష్మీనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్యామరాజ్, తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉట్కూరితో కలిసి ప్రారంభించారు. శ్రీరాముల శ్రీనివాస్, నీలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోరుట్లకు చెందిన శ్రీనివాస మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారికి, ప్రమాదాలకు గురైన బాధితులకు సకాలంలో రక్తం అందించి ప్రాణాలను కాపాడడమే రక్తదాన శిబిరాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రాణాధారం కనుక ఏంటంటే దాంతో మనలో తయారైంది కనుక మనం దాన్ని ఇస్తే ఎదురు వాళ్ళకి ప్రాణం పోసినట్టు ఉంటుందన్న ఆ ఇంప్రెషన్ తోని అప్పటి నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు 20వ సారి 2 సార్లు ప్లేట్లెట్స్ కూడా డొనేట్ చేసినాను. దాని తర్వాత ఏంటంటే మా ఇద్దరు పిల్లలు కూడా ఇది ఇద్దరం కలిసి మేము ముగ్గురం కలిసి ఇవ్వడం ఈ 2వ సారి. లాస్ట్ టైం ఇది తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి తలసేమియా వ్యాధి పిల్లల కోసం అని చెప్పి అప్పుడు శ్రీనివాస సేవా సమితి తెలంగాణ నుంచి వెళ్ళి వాళ్ళు ఆర్గనైజింగ్ చేశారు. దాంట్లో నేను ఒక సభ్యుడిని. కనుక దాంట్లో ఏంటంటే నా వంతు సహాయంగా ఉండాలని చెప్పి ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చి నేను కూడా అప్పుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసినాను. దాని తర్వాత ఇప్పుడు కూడా తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి ప్రతి నెల 2వ శనివారం రోజున రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కనుక దానికి సంబంధించి ఈరోజు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దాంట్లో మేము కూడా ముగ్గురం వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ పేరు చిన్న ఎట్లా మీరు ఇన్స్పైర్ ఎట్లా అయ్యారు రక్తదానం చేయడానికి? డాడీతోటేనా? ఎందుకోసం ఇస్తున్నారు అంటే బయట బాగా మందికి మన తలసేమియా నాకు తెలియదు. అంటే అప్పుడు అంకుల్ వాళ్ళు చెప్పడంతో వాళ్ళకి బ్లడ్ బాగా వస్తుందన్నాక ఓకే మనం ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం లైఫ్ ఉంటాయి కదా అని చెప్పి అట్లా అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి ఇవ్వడం జరిగింది. మీ పేరు చిన్న? నా పేరు గంట్ల అభిలాష్ రెడ్డి. ఎలా ఇన్స్పైర్ అయ్యారు మీరు? నాకు మా డాడీ ఇన్స్పిరేషన్. లైక్ ఎలా అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణం పోసినట్టుగానే ఉంటుంది. లైక్ బ్లడ్ ఇవ్వడం వల్ల మన హెల్త్ కూడా కండిషన్ బాగుంటుంది కాబట్టి ఇస్తున్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి యువత తల్లిదండ్రులు చెప్తే వింటలేరు కదా, మరి మీరు ఎలా విన్నారు? మీరు ఎట్లా ఇనిషియేట్ తీసుకున్నారు? లైక్ చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు పెంచే విధానం బట్టి వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యేందుకని దాన్ని బట్టి మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ఏం చదువుతున్నారు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ లో మీరు ఈ 6th టైం సేవ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ఆనందంగా ఉంది. అంటే లైక్ మీ అందరి ఈ కమిటీ తరఫున నేను డొనేట్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా నిలబడ్డారు. థ్యాంక్ యూ. నా పేరు పర్షక్రాంత్ కుమార్, మాది కొల్లూరు విలేజ్. నేను శ్రామ శ్రీనివాస్ గారు వచ్చాను ఇక్కడికి. సో ఇది నాది 23వ సారి బ్లడ్ ఇవ్వడం. సో దీనికి ఇన్స్పిరేషన్ ఎవరని అంటే మేము రూరల్లో ఉన్నప్పుడు సో అక్కడ మా మిత్రుల ద్వారా బ్లడ్ క్యాంప్స్ పెట్టి స్కూల్లో, కాలేజీలో ఇచ్చేవాళ్ళము. సో దాని ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్న వారికి బ్లడ్ అవసరం ఉంది అని అంటే రక్తం ఇవ్వడంలో ఫస్ట్ ఉంటాం. సో ఎందుకంటే మనం చేసేది మంచి పని, ఇంతకు మించిన మంచి పని లేదనేది మా యొక్క ఫస్ట్ నుంచి మేము అదే అనుకుంటున్నాం. సో ఇది ఎప్పటికైనా ఇలానే కొనసాగిస్తాం. మీ పేరు మళ్ళీ? పర్షక్రాంత్ కుమార్. ఓకే, ఎన్నోసారి? 23rd టైం. అందరికీ జై శ్రీరామ్. నా పేరు పైడ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థల ద్వారా ప్రతి నెల 2వ శనివారము బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను ఈసారి ఇవ్వడం అనేది 18వ సారి. ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా అందరూ కూడా రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను దీని ముఖంగా కోరుకుంటున్నాను. ఎందువలనంటే రక్తదానము ఇతరులకు ప్రాణదానము. మనము ఒకరికి రక్తదానం చేసినట్టయితే వారికి మనం ప్రాణాన్ని ఇచ్చినట్టే లెక్క. మనము ఎదుటి వ్యక్తికి ఏదైనా వ్యక్తి కూడాను సహాయపడితే ఆ యొక్క భగవంతుడు మనకు ఏదైనా రూపంలో కూడా తప్పకుండా తిరుగు సాయం మనకు అర్పిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క రక్తదానాన్ని మనం స్వీయదానంగా పరిగణించేసి ప్రతి ఒక్కరు కూడాను ఆరోగ్యవంతుడు, ప్రతి ఒక్కరు కూడాను ఈ రక్తదానం చేయవలసిందిగా అందరినీ కూడా పేరు పేరుని నేను కోరుచున్నాను. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు నాగభూషణం, బొల్లం నాగభూషణం నా పేరు. నేను ఇప్పటికీ 25వ సారి ఇస్తున్నాను, బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఈ ప్రతి సెకండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ శ్రీనివాసుల సేవా సంఘం ద్వారా
ఇస్తున్నాను, ఇది మొదటిసారి. ఇలా అందరు చేస్తే చాలా మందికి ప్రాణం నిలబెట్టిన వారు అవుతారు. మీరు ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు? 24సారి. ఏమనిపిస్తుంది ఇచ్చినప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరి కోసం ఇస్తున్నారు? అందరికీ ప్రాణదానం చేసినట్టు ఉంటుందని ఇస్తున్నాను. అలా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నా పేరు గాన్ల శ్రీనివాస్, అడ్వకేట్. సో ఈరోజు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పిలుపు మేరకు ప్రతి 2వ శనివారం రక్తదానం చేయడం అంటే ఆపదలో ఉన్న వారికి అవసరం అని చెప్పేసి భావించి ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు రక్తదానం చేస్తున్నాను. సో రక్తదానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లోనే రక్తం కావాలని చెప్పేసి కోరుకుంటారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఇది చాలా మందికి, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కానీ వాళ్ళకి అవసరం అవుతుంది, సర్జరీలో, తర్వాత వచ్చేసి యాక్సిడెంట్ కేసులలో, తర్వాత వచ్చేసి తలసేమియా బాధిత చిన్నారులకు బ్లడ్ కోసం చాలా తప్పిస్తూ అంటారు. సో వారందరికీ మనం రక్తం ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాము. సో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు నేను రావడం అనేది చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సో సంస్థకు నా అభినందనలు. సో ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మేము కూడా భాగమైనందుకు గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, మాది కొలనూర్. నేను ఇది బ్లడ్ ఇవ్వడం 10వసారి. బ్లడ్ ఇవ్వడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా ఇతరులకు కూడా ప్రాణదానం చేసినట్టే. సో ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ ఇవ్వచ్చు. ఇందులో భయపడాల్సిన అపోహ అట్లాంటిది ఏం లేదు. బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటాం మనం. చాలామంది అపోహ పడుతుంటారు. ఇందులో ఎట్లాంటి ప్రాణహాని లేదు, అందరు ఇవ్వచ్చు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా బామ్మర్ది యాసం ప్రదీప్. అతను 40+ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసిండు. అతని ద్వారా నేను బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను బ్లడ్ ఇస్తున్నా. అది నాకు అర్హత ఉన్నంత వరకు కూడా నేను అది కంటిన్యూ చేస్తాను. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ప్రతి నెల 2వ శనివారం రక్తదానం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నేను, నా మిత్రుడు పరశ క్రాంతి కుమార్ ఈరోజు బ్లడ్ డొనేట్ చేశాం. తర్వాత నెల నుంచి కూడా ప్రతి 2వ శనివారం బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయగలరని మనవి. శివశంకర్. నేను వచ్చింది నార్ల శ్రీనివాస్, మా మేనమామ అవుతాడు, వారి తరఫున వచ్చాను. ఇది నా 10వసారి నేను ఇవ్వడం, బ్లడ్ డొనేషన్ చేయడం 10వసారి. ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుందని అందరికీ జై శ్రీరామ్. నా పేరు పైడ శ్రీనివాస్. నేను తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థలో ఒక సభ్యుణ్ణి. ఈ ప్రతి నెల 2వ శనివారము సభ్యులందరూ కూడాను బ్లడ్ డొనేషన్ చేయాలనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మా వ్యవస్థాపక అధ్యక్షులు గారైనటువంటి ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారు వారు తలంచారు. ఆ కార్యక్రమము ఈ రోజుతో మొదలవుతుంది. ప్రతి చోట, తెలంగాణలో ఉన్న ప్రతి చోట ఎవరైనా, ఏ సభ్యుడైనా కూడా తన వంతుగా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఇతరులకు కూడా అందరికీ ఒక ప్రాణదానాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని వారు తలంచారు. అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా మన యొక్క నా బ్లడ్ నేను ఇస్తాననే యొక్క ఉద్దేశంతో చాలామంది ముందుకు వచ్చారు. ఆ విధంగానే ప్రతి ఒక్క సభ్యుడు కూడాను ప్రతి నెల 2వ శనివారం ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేయాలని ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని ఈ సమావేశ తరఫున అందరినీ కూడా నేను కూడా కోరుచున్నాను. ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల మనం ప్రాణదానం చేసినట్టే. రక్తమే ఇస్తే నాకేమవుతుందన్న ఒక అపోహని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను వదిలిపెట్టేసేయాలి. కాబట్టి రక్తం ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి చురుగ్గానే అవుతాడు, కానీ తనకు ఎటువంటి హాని ఉండదని తప్పకుండా చెప్పవచ్చును. కాబట్టి అందరు సభ్యులారా, ప్రతి ఒక్కరు కూడాను ప్రతి నెల 2వ శనివారము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేసేందుకు స్వతహా అందరూ కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్క సభ్యుని నేను కోరుచున్నాను. అందరికీ మరొకసారి జై శ్రీరామ్. తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ వారు ప్రతి నెల 2వ శనివారము రక్తదానం చేయాలని ఒక తలంచారు. అయితే ఇది మన యొక్క రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో పూర్తిగా కూడా ప్రతి చోట ఈ యొక్క ప్రతి నెల 2వ శనివారము ప్రతి సభ్యుడు కూడాను రక్తదానం చేయవలసిందిగా మా యొక్క తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థల తరఫున నుంచి ప్రతి ఒక్క సభ్యుని మేము కోరుచున్నాము. ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను తప్పకుండా రక్తదానం చేయవచ్చును. ఆ రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తి
చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉంటాడని కూడా ఘంటాపథంగా చెప్పాల్సిన విషయం కూడా ఉంటుంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఈ యొక్క రక్తదానాన్ని ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్క సభ్యుని కూడాను మేము తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ నుండి కోరుచున్నాము. జై శ్రీరామ్. అందరికీ శుభ సాయంత్రం. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా మేము రక్తదానం చేస్తున్నామండి. ఈరోజు ప్రతి 2వ శనివారం అందరికి కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క శ్రీనివాసుడు కూడా అంటే వాలంటీర్గా వచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి మా వ్యవస్థాపక అధ్యక్షులు ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు సో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రక్తదానం చేస్తూ ప్రాణదానం చేస్తున్న ప్రతి ఒక్క శ్రీనివాసునికి నా యొక్క అభినందనలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నోసారి మీరు బ్లడ్ ఇవ్వడం? నేను ఇది 11వసారి. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆనందరావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాకు విద్యానగర్ నుండి. ఓకే, ఈ రక్తదానం చేయడం వల్ల అసలు మీ లోపల అంటే ఎలాంటి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం రక్తం ఇవ్వడం వల్ల అందరూ ఏమనుకుంటారంటే అయ్యో ఇదేమో అవుతుంది, మనకి ప్రాణహాని జరుగుతుందేమో రక్తం ఇస్తే అని అనుకుంటారు. కానీ దీనిలో ఏముండదు. మన ప్రాణం మనం రక్తం అనేది ఇస్తే మనకు కొత్తగా రక్తం మన శరీరంలో పుడుతుంది. అలాంటప్పుడు మనకి ఏంటంటే రోగాలు అనేది రావు, మనం చాలా హెల్దీగా ఉంటాం. సో అందుకే మనం ఏం చేయాలంటే అందరూ కూడా దయచేసి రక్తం అనేది దానం చేస్తే ఇంకొకరికి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. కావున దయచేసి రక్తదానం చేయడం అనేది చాలా మంచి ఆలోచన. అందుకే నేను అంటే ఒక బ్రదర్ ని చూసుకొని నేను ఇన్స్పైర్ అయ్యాను. హైదరాబాద్ లో ఒక సంపత్ కుమార్ అని ఉంటాడు. అతను చాలా సార్లు 250 సార్లు కన్నా ఎక్కువ చాలా సార్లు ఇచ్చాడు, 2 times ఇచ్చాడు. సో నేను అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఈ రక్తదానం చేయడం వల్ల ఎందరికీ మనం ప్రాణాలను నిలబెట్టవచ్చు? చాలా మందికి తలసేమియా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతూ ఉంటది. సో అలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. రక్తదానం చేయడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా? నష్టం ఏం జరగలేదండి. నేను చాలా హెల్తీగా ఉన్నాను, ఆరోగ్యంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పిలుపు మేరకు ప్రతి నెల 2వ శనివారం రక్తదానం చేయాలనే సంకల్పం తీసుకున్నారు. దీనికి వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి ఉట్కూరి శ్రీనివాసరెడ్డి గారు ఈ మంచి సంకల్పం తీసుకొని సమాజంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఒక మంచి సేవ చేయాలి, మహోన్నత కార్యక్రమం చేయాలి. అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం మిన్న అంటాం. కానీ అన్నదానం అనేది ఆకలి తీరుస్తుంది, ప్రాణాన్ని నిలబెట్టలేదు, కొన్ని రోజులు బతకడానికి చేస్తుంది. కానీ అన్ని దానాల కంటే నిజమైన దానం, గొప్ప దానం, మహోన్నత దానం, ప్రపంచంలో అన్నిటికంటే మిన్న చేసేటువంటి దానం ఏదైతుందో రక్తదానం అండి. ఈ రక్తదానం చేయడానికి ఈ రోజు మనం ముఖ్యంగా చూడండి, శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా పిలుపు మేరకు ఇక్కడ ఒక తండ్రి, 2 కొడుకులు, ముగ్గురు వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచం లోపల ఎట్లా ఉందంటే ఒక స్టూడెంట్ లైఫ్ లో ఈరోజు ఏం చేద్దాం, ఈరోజు తాత్కాలిక ఆనందాల కోసం ఏం చేస్తున్నాం అనేదే చూస్తున్నారు. ఈరోజు జెన్జీ ఉన్నటువంటి మాటల్లో మనకు వినడానికే కొద్దిగా మొన్న చూసినటువంటి వీడియోస్ చూస్తే ఇబ్బందికరంగా విషయాలు తెలిసినాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళిద్దరు కూడా బీటెక్ చదువుతున్నాడు ఈ అబ్బాయి, తర్వాత ఈయన బీటెక్ అయిపోయింది. ఇటువంటి యువత కూడా ముందుకు వచ్చి ఈ సమాజ సేవా కార్యక్రమంలో మేము సైతం అని చెప్పి రక్తదానం చేయడం జరుగుతుంది. నిజంగా ఇదొక అప్రిషియేషన్ చేసినటువంటి మహద్భాగ్యం అనిపిస్తుంది. ఇటువంటి పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది పెంపకంలో ఉండి తను చెప్తే వినే ఆ దశలో ఉన్నటువంటి శ్రీనివాస మిత్రునికి మేము హార్దికంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా పేరెంట్స్ కూడా అంటే నిజమైన పేరెంట్స్ చూడండి, పేరెంట్స్ పిల్లలకు సమయం ఇచ్చి పేరెంట్స్ కనుక వాళ్ళకు మంచి ఆలోచనలు ఇచ్చి మంచిగా పెంపకంలో 90% ఆఫ్ ద లక్షణాలన్నీ కూడా పేరెంట్స్ అనుకరిస్తారండి పిల్లలు. సో ఇటువంటి యువతను తయారు చేసి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు శ్రీనివాసుల సేవా సంస్థ తరపున తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున ఇప్పటి వరకు 2650 మందికి రక్తదానం చేయడం జరిగింది. తలసేమియా కోసం ముఖ్యంగా మేము క్యాంపుల ద్వారా రక్తదానం చేస్తున్నాం. అలాగే నిత్యం రోజువారీ అవసరం ఉన్న మా గ్రూపుల్లో వచ్చిన వెంటనే కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, సిరిసిల్ల, జగిత్యాల ఇట్లాంటి ప్లేస్లో రక్తదానం చేస్తున్నాం. అయితే ఇలా రక్తదానం చేయడంతో పాటు మా శ్రీనివాసుల గ్రూపులో 58 గ్రూపుల్లో దాదాపు 46,000 మంది శ్రీనివాసులు ఉన్నారు.
వాళ్ళందరి చేత కూడా చేపియాలి. ఆరోగ్యంగా ఉన్న ప్రతి శ్రీనివాసుని దీనిలో భాగస్వామిని చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 2వ శనివారం, ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ హాలిడే ఇస్తుంది ఆ రోజు, అందుకే దగ్గరలో ఉన్న ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేసేలా, అంటే మండల జిల్లా కేంద్రాల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అందుబాటులో, మేము చెప్పిన కాడినైనా మేము రమ్మన్న కాడికైనా కాకుండా మీకు ఏది అందుబాటులో ఉంటే అందుబాటులో ఉన్న ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేస్తూ మీరందరూ కూడా స్వచ్ఛంద రక్తదానం చేసి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు దీనిలో పాల్పంచుకొని తర్వాత, ఎందుకంటే రక్తం అనేది మీకు తెలుసు సైంటిఫిక్ ఎన్నో కనిపెడుతున్నారు ఈరోజు, రాకెట్లు ఇవో కనిపెట్టినా ఒక చుక్క రక్తం పొట్టు కనిపెడతలేరు, అది మనకు తెలిసిందే. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ రక్తదానం చేస్తే మనం ఇంకొకరికి లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3-4 ప్లేసుల్లో వికారాబాద్, కొరుట్ల, కరీంనగర్లో 60 మందికి పైగా రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు పాదాభివందనాలు. అలాగే వచ్చే నెల కూడా 2వ శనివారం రోజు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి శ్రీనివాస మిత్రులు కూడా స్వచ్ఛందంగా అందుబాటులో ఉండి, తర్వాత మీరు ఒకవేళ ఇవ్వకపోతే మీకు తెలిసిన వారి ద్వారా కూడా రక్తదానం చేపియాలని, అలాగే దీంతో పాటు మనం ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛంద రక్తదానం చేయవచ్చు. ఎందుకంటే రక్తదానం అనేది చేస్తే మనకు కొత్త రక్తం వస్తుంది, దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. 2-3 రోజులలో మళ్ళీ మన బ్లడ్ మనకు రికవర్ అవుతుంది. కాకపోతే మనకు ఒక ఆత్మసంతృప్తి ఏంటంటే మన ఇళ్లలో ఉన్న వాళ్ళకు పుట్టినరోజులు ఇట్లాంటి సందర్భంగా కూడా మనం రక్తదానం చేస్తే అదొక సంతృప్తి. ఎందుకంటే మనం దావతులు అవి చేసుకుంటాం తెలంగాణలో, అంటే ధూమ్ధాములు తెలిసిందే, కానీ ఇట్లా ఒక రక్తదానం చేస్తే ఒకరికి కొత్త జీవితాన్ని ఇస్తాం. కాబట్టి ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రక్తదాతకు కూడా పాదాభివందనాలు. ఇది విజయవంతం చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. శ్రీరామ్, తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితికి ధన్యవాదాలు. గత 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న వీళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, ఈ రక్తదాన శిబిరాలు కానీ ఎంత చెప్పుకున్నా తక్కువనే. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, వాళ్ళ అమ్మ నాన్నకి ఆ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు మా తరపు నుంచి. ఇందులో స్పెషల్ ఏంటిదంటే శ్రీనివాస్ సార్ గారిని ప్రతి ఒక్క పేరున్న వాళ్ళు ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రినే సెలెక్ట్ చేయడం మా అదృష్టం. అది వాళ్ళు ఎక్కడైనా అబ్జర్వ్ చేసిరో లేకపోతే ఎవరైనా కష్టం చూసిరో ప్రభుత్వ ఆసుపత్రిలో తెలియదు. మేము ఉచితంగా బ్లడ్ ఇస్తున్నామని తెలిసి వాళ్ళు చేసే సేవకు న్యాయం అవ్వాలని మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు మా ప్రభుత్వ ఆసుపత్రి తరపు నుంచి, మా సూపరింటెండెంట్ సార్ తరపు నుంచి, మా మెడికల్ ఆఫీసర్ తరపు నుంచి ధన్యవాదాలు. మీ సేవ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు ఇలాగే సేవ కొనసాగించాలని. జై శ్రీరామ్. అయితే మీరు అన్నారు కదా ఇందాక, ఆ వీడియో అట్లే కంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే కొంచెం చిన్న చూస్తుంది, మీకు కూడా తెలుసు. యాజ్ పర్ మీరంటే మీ సర్వీస్ నేను 2 సంవత్సరాలు చూస్తున్నా, కరీంనగర్ కానీ ఇక్కడ జిల్లా కేంద్రాల్లో. ఇది పోగొట్టాలి ఫస్ట్, ఎందుకంటే ప్రైవేట్ మించిన ఎక్విప్మెంట్స్ మీ దగ్గర చూస్తున్నాం. ఆ భావన పోగొట్టి సేవలో మీరు ముందు ఉంటారు. ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలో చదివేది కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే, అంత లక్షలు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివించడం పెద్ద గొప్ప విషయం కాదు. మొన్న చూస్తే మీరు 590 కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాయి, వాళ్ళకి తక్కువ పట్ట సేవ సార్ చేతుల మీద చేశారు.